విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము మెగా డిఎస్సి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. మీరెందుకు చర్చకు సిద్ధం కావట్లేదు? లోకేష్ గారు, నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? నీ బాబుని నారా చంద్రబాబు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు సిద్ధం. నీ స్థాయి ఏంటి? అసలు నీ స్థాయి తెలుసుకో. అసలు చర్చకి రమ్మని చెప్పేసి ఎక్కడో అమెరికాలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు స్కామ్ చేయకపోతే, నువ్వు ప్రజల్లో ఉండి నేను ఎటువంటి స్కామ్ చేయలేదు, నేను మోసం చేయలేదు అని నిరూపించుకో. మాట జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, నేను చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, నేను చెబుతానంటే ఇది అయ్యే పని కాదు. నేను చెబుతా ఉన్నా, మీ నాన్నగారిని రమ్మని చెప్పు, మాజీ సీఎం గారు వస్తారు, ప్రజెంట్ సీఎం గారు రమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వచ్చి డిఎస్సి స్కామ్ గురించి పూర్తిగా వివరిస్తారు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా కూడా టీడీపీ ఎమ్మెల్యే గోవిందరావు గారి తనయుడు హత్య కేసు అనేది వైరల్ అవుతుంది. దాని మీద మీ యొక్క స్పందన? గోవిందరావు కొడుకు, ఎమ్మెల్యే గోవిందరావు కొడుకు కారులో పోతూ డ్రైవ్ చేస్తూ ఒక ఆటో అతన్ని గుద్దితే అతను చనిపోయాడు. ఇప్పటి వరకు ఆ కేసు ఏమైంది? గోవిందరావు కొడుకుని, ఎమ్మెల్యే కొడుకుని, సాయి గణేష్ ని అరెస్ట్ చేశారా, జైల్లో పెట్టారా? కానీ సిదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి కుమారుడు, వాహనం పోతా ఉంటే అనుకో విధంగా యాక్సిడెంట్ జరిగింది. దాన్ని మీరేం చేశారు? మర్డర్ కేసుగా చిత్రీకరించి అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. తన తండ్రిని కూడా ఆ కేసులు ఇరికిచ్చేసి అతను కూడా జైల్లో పెట్టమన్న దుర్మార్గం. నీ సందర్భం ఒకటే చెబుతా ఉన్నా, చంద్రబాబు గారికి చెబుతా ఉన్నా, మీ ప్రభుత్వంలో యాక్సిడెంట్ కేసు ఏమో మర్డర్ కేసుగా అవుతుంది, అదే మర్డర్ కేసేమో యాక్సిడెంట్ కేసుగా మార్చడం అనేది చాలా దారుణం. ప్రజలు ఈ దుర్మార్గాన్ని గమనిస్తూ ఉన్నారు. రాను రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పిస్తారు.